మనం పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్, పవర్ ఆఫ్ థింకింగ్ బిగ్ ఇవన్నీ అనుకుంటాం. బట్ ఈవేళ నేను మాట్లాడేది ది పవర్ ఆఫ్ నెగిటివ్ థింకింగ్. టాటా బిర్లాలు ఏం చదివారు, వాళ్ళు ఏం చేస్తున్నారు? మైండ్ మేనేజ్మెంట్. వాట్ ఈజ్ మైండ్? స్వర్గాన్ని నరకం చేయగలదు, నరకాన్ని స్వర్గం చేయగలదు. మైండ్ ట్రాప్స్ అని ఉంటాయి కొన్ని. అంటే దాంట్లో ఇరుక్కున్నాడంటే వాడు చచ్చాడు అనమాట. మా కులం వాళ్ళు ఆ పని చేయకూడదు, అయిపోయిందండి వాడి పని. 96 నుంచి 2024 వరకు ఏ ఇంపాక్ట్ ఉన్నా సారు లేకుండా ఇంపాక్ట్ కాలే. ప్రతి ఇంపాక్ట్ సార్ వచ్చారు. ఎండమూరి సార్ కూడా రావాల్సిందే, కొద్దిగా హెల్త్ బాగాలేక రాలేకపోయారు. వారు కూడా హెల్త్ తొందరగా కోలుకొని మా ఇంపాక్ట్తో పాటు రావాలని మరొకసారి కోరుకుంటున్నాను. నౌ ఎస్ సార్. సో అందరు కూడా గట్టిగా చప్పట్లతో నిలబడి మా గురువు గారికి థ్యాంక్ యూ. ప్లీజ్ సిట్ డౌన్. మనం తెలియకుండా కొన్ని ట్రాప్స్లో ఉంటాం. మైండ్ ట్రాప్స్, నెగిటివ్ థింకింగ్, ఫియర్ ఆఫ్ ఫ్యూచర్, ఇవన్నీ వదిలేయాలి. ఇందాక ఆయన చెప్పారు కదా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మన వాళ్ళు నిలబడలేకపోతే ఆ ఎగ్జామ్నే క్యాన్సిల్ చేయించే పరిస్థితి వచ్చింది. ఆనెస్ట్లీ స్పీకింగ్, అనాదిగా భారతదేశంలో ఉన్నంత మేధావులు, తెలివైన వారు ప్రపంచంలో ఇంకెక్కడా లేరు. చైనా వాళ్ళు మన తర్వాతే. బట్ మనం ఏంటంటే వీ డోంట్ రికగ్నైజ్ అవర్ ఓన్ టాలెంట్. ఒక 200 సంవత్సరాల క్రితం సమాజంలో పెద్దలు ఏం చెప్తే అదే విన్నారు మన వాళ్ళంతా ఇండియాలో. వాళ్ళు అలా చెప్పారు కాబట్టి అది కరెక్ట్. అప్పుడు మాకు ఇలాగా ఇంపాక్ట్ క్లాసెస్ మన గంపా నాగేశ్వరరావు గారు, విశ్వనాథం గారు, జయప్రకాష్ నారాయణ గారు వాళ్ళు ఎవరు లేరు. మా అనుభవాలే మాకు జీవిత శాస్త్రాన్ని తయారు చేసుకునేలా చేశాయి. శాస్త్రాన్ని చూసి మా జీవితం మేము మారలేదు. మా జీవితమే ఒక శాస్త్రమైంది. అంటే మా అనుభవాలే మాకు మంచి ఎక్స్పీరియన్స్ అయ్యాయి. సో మీరు కూడా ఇక్కడ ఇంతమంది మాట్లాడుతున్నారు. ఐ డోంట్ నో ఎంతమంది నోట్ చేసుకుంటున్నారో. ఇదివరకు క్లాసెస్లో నేను చూసేవాడిని, బుక్స్ రాయాలి, కొంతమంది రాస్తున్నారు సిన్సియర్గా. ఏం లేదు సార్, ఏ ఒక్క పాయింట్ మనకి ఎక్కడ ఎలా హెల్ప్ చేస్తుందో తెలియదు. సో ఇవాళ నేను మాట్లాడబోయే సబ్జెక్టు డిఫరెంట్ టైటిల్. అది మనం పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్, పవర్ ఆఫ్ థింకింగ్ బిగ్ ఇవన్నీ అనుకుంటాం. బట్ ఈవేళ నేను మాట్లాడేది ది పవర్ ఆఫ్ నెగిటివ్ థింకింగ్. ఈ పవర్ ఆఫ్ నెగిటివ్ థింకింగ్ ఏమిటి? దిక్కుమాలిన అసలు దీనికి కూడా పవర్స్ ఉంటాయా? మనం అందరూ ఆ నెగిటివ్ థింకింగ్ బాధితులే. నాకు ఆ ఉద్యోగం రాదు, నేను ఐఏఎస్కి వెళ్ళలేను, నాకు అసాధ్యం, నాకు ఈ ఉద్యోగం చాలు, ఈ టీచర్ ఉద్యోగంలో ఇలా ఉంటే చాలు, ఇదే శ్రీరామరక్ష. కాదండి, థింక్ డిఫరెంట్లీ. మీ మైండ్కి ఎన్నో బౌండరీస్ ఉన్నాయి. మీరు ఆ బౌండరీ యువతలే ఆగిపోతున్నారు. ఈ పవర్ ఆఫ్ నెగిటివ్ థింకింగ్లో ముఖ్యంగా మైండ్ ట్రాప్స్ అని ఉంటాయి. అంటే మనకి మనం విధించుకునే ఉచ్చులు, మైండ్ ట్రాప్స్ అని ఉంటాయి కొన్ని. అంటే దాంట్లో ఇరుక్కున్నాడంటే వాడు చచ్చాడు అనమాట. మా కులం వాళ్ళు ఆ పని చేయకూడదు, అయిపోయిందండి వాడి పని. ఎందుకు చేయకూడదండి? టాటా బిర్లాలు ఏం చదివారు, వాళ్ళు ఏం చేస్తున్నారు? దువ్వూరు సుబ్బారావు గారు బీకామ్ చదివారు, ఎంకామ్ చదివారు, ఎకనామిక్స్ చేశారు. బేసికల్లీ ఆయన చదువుకున్నది బీఎస్సీ ఫిజిక్స్. ఆ బీఎస్సీ ఫిజిక్స్ ఆయన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఎలా అయ్యారు? మీరు గుర్తుపెట్టుకోండి, మనలో శిఖర నైపుణ్యం అనేది ఒకటి వేరే ఉంటుంది. అది ఎప్పుడో బయటకు వస్తుంది. మైండ్ మేనేజ్మెంట్. మనం హోటల్ మేనేజ్మెంట్ గురించి విన్నాం, ఫైనాన్స్ మేనేజ్మెంట్ గురించి విన్నాం, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ గురించి విన్నాం, హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్. ఈ మైండ్ మేనేజ్మెంట్ ఏంటి అసలు? ఈ దిక్కుమాలిన మైండ్ అనేది ఎక్కడుంది అని అడిగితే మీకు ఎనాటమీ ప్రొఫెసర్స్ కూడా చెప్పలేరు. మీ ఎవరికైనా తెలుసా అండి మైండ్ ఎక్కడుందో? శరీర భాగాల్లో ఎక్కడుంది? అందరూ అదే అంటారండి, ఇటు వెళ్తుంది చెయ్యి. ఇది బ్రెయిన్ అండి, అది దానికో పెద్ద దాంట్లో రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్, నానా గొడవ. అసలు మైండ్ అనేది లేదు. నీకు బుర్ర లేదా అంటారు. వాళ్ళ బుర్ర ఉంది, మైండ్. ఇంకొంతమంది ఏమంటారంటే కాదు అక్కడ కాదంటే ఇక్కడ అంటాడు. ఇది హార్ట్ అండి, ఇది చాలా దాని కవాటాలు, నానా గొడవ. దాన్ని పట్టుకుని దాని పేరు మారిస్తే ఇప్పుడు మీ పేరు సుబ్బారావు అనుకోండి, కాదు మీ పేరు అప్పారావు అన్నాను అనుకోండి, మీరు ఊరుకుంటారా? అట్లాగే బ్రెయిన్ కూడా ఒప్పుకోదు, హార్ట్ ఒప్పుకోదండి. మరి మైండ్ అంటే ఏంటి? ఈ ఆలోచనలు, దిల్ దియా దర్ద్ లియా పాటలు వచ్చాయి, నా మనసు గతి ఇంతే, ఇవన్నీ. ఇదేంటంటే మన ఆలోచన.
ఈ దిక్కుమాలిన ఆలోచనలు మీరు పుట్టినప్పుడు లేవు, మధ్యలో వచ్చాయి. అవి మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ కుటుంబం కావచ్చు, ఆచారాలు కావచ్చు. దానివల్ల మనం ఫార్మ్ చేసుకుని అది నామ్స్గా పెట్టుకున్నాం, వాటినే చివరికి పెర్ఫామ్ చేస్తున్నాం. సో ఇవి మనం మార్చుకోవడానికే ఈ చిన్న ప్రోగ్రాం. నేను చెప్పేవి ఇవి దీస్ ఆర్ లైక్ వీళ్ళందరూ చెప్పినట్టుగా లైఫ్ లెసన్స్. ఇలా గజిబిజిగా ఉంది మన లైఫ్. ద మైండ్ ఈజ్ ఇన్ ఇట్స్ ఓన్ ప్లేస్ అండ్ ఇన్ ఇట్ సెల్ఫ్ దట్ కెన్ మేక్ హెవెన్ ఆఫ్ హెల్ అండ్ హెల్ ఆఫ్ హెవెన్. ఈ జాన్ మిల్టన్ అని ఇస్ ఎ వెరీ ఫేమస్ ఇంగ్లీష్ పోయిటరీలో ఆయన అద్భుతమైన బుక్ రాశాడు, ప్యారడైజ్ లాస్ట్ అని. ప్యారడైజ్ లాస్ట్ ఈవెన్ తెలుగు అనువాదం కూడా ఉంది, మీరు గూగుల్లో చూస్తే వస్తుంది. అంటే మాకు బిఏలో అది పొయిటరీగా ఉండేది. ఆ తర్వాత విధివశాత్తు ఆయన కళ్ళు పోయాయి. కళ్ళు పోయిన తర్వాత అతను కొత్త ప్రపంచం చూశాడు. అప్పుడు రాసిన బుక్ పేరు ప్యారడైజ్ గెయిన్డ్. కళ్ళు ఉన్నప్పుడు రాసింది ప్యారడైజ్ లాస్ట్. అంటే తనకి తెలివితేటలు ఉన్నప్పుడు ఇదంతా వేస్ట్ అన్నాడు. తర్వాత కళ్ళు పోయిన తర్వాత ఈ స్టార్టెడ్ ఎంజాయింగ్ ద సైలెన్స్. స్వర్గాన్ని నరకం చేయగలదు, నరకాన్ని స్వర్గం చేయగలదు. ఈ క్లాసెస్ విని నాకు తెలిసి నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం కనీసం ఒక 15% వాళ్ళు అద్భుతాలు చేస్తున్నారు, జాబ్స్ చేస్తున్నారు. ఒక 50% ఏదో ఒక వ్యాపారం చేస్తున్నారు. కానీ ఇంకా ఎటు సెటిల్ కాని వాళ్ళు, తల్లిదండ్రుల మీద ఆధారపడుతున్న వాళ్ళు, దురదృష్టవశాత్తు డ్రగ్స్ మీద, సిగరెట్లు తాగుడు వీటి మీద ఉండేవాళ్ళు కొందరు ఉండిపోయారు. వాళ్ళు మారాలి. మీరు అలాంటి వాళ్ళని మోటివేట్ చేయండి. ఈరోజు ప్రభుత్వం కూడా చాలా గట్టిగా ఉంది. ఈ డ్రగ్ అడిక్ట్స్ ఎవరిని ఉద్ధరించడానికి. వాట్ ఈజ్ మైండ్? ఇది మీరు ఊరికే గూగుల్ డిక్షనరీలు అవన్నీ చూడకండి, ఇది నేను తయారు చేసుకున్నది. ఇది అసలు ఈ మైండ్ అనేది ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అని నాకున్న అనుభవాలతో రాసుకున్నది. ఫస్ట్ మీ మూడ్ని మేనేజ్ చేసి, ఇవాళ ఐఎమ్ నాట్ హ్యాపీ అండి, ఈరోజు మంచి రోజు కాదన్నారు. మంచి రోజు కాదు అంటే ఎందుకు మంచి రోజు కాదు? ఈవేళ చాలా మంచి రోజు, ఈ నెల చాలా మంచి రోజు, ఈ సంవత్సరం చాలా మంచి రోజు. పాజిటివ్ ఎఫర్మేషన్స్ ఇచ్చుకోవాలి. బికాజ్ అది కూడా క్రియేట్ చేస్తున్నది మైండే. సో నా మూడ్ నాకు బాగాలేదు, నాకు మూడ్ బాగాలేదు అంటారు. ఎందుకు బాగాలేదండి? మ్యూజిక్ వింటే మూడ్ వస్తుంది, మందు కొడితే మూడ్ వస్తుంది అంటే మీకు మూడ్ రావడానికి అవకాశం ఉంది. అక్కడ మీరు ఆ మధ్యలో వాడుకునేది మీకు ఏమాత్రం సంబంధం లేనిది. రెండోది ఇంటర్నల్ జాగింగ్. ఇది చాలామంది చేయరండి, ఎక్స్టర్నల్గా పరిగెడుతూ ఉంటారు అవన్నీ. ఈ లోపల నరాలు కండరాలు వాటిని కదపడానికి మనం ఏం చేస్తున్నాం? ఏమి చేయటం లేదు. ఆన్ ది అదర్ హ్యాండ్ పడుకుంటున్నారు ఇంట్లో. వాడు పడుకుంటాడు, నాకు అస్సలు బాగాలేదు అంటాడండి. మీరు గుర్తుపెట్టుకోండి, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా. ఇప్పుడు నా దగ్గర కౌన్సిలింగ్ వచ్చేటప్పుడు నేను ఆ రోజుల్లో 1 వీక్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నప్పుడు ఆ 1 వీక్లో మధ్యలో జ్వరాలు వచ్చేవి ఉండేవి, రకరకాల ముఖ్యంగా ఆడవాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చేవి. వాళ్ళని అన్నాను, అమ్మ పర్వాలేదు మీరు వెనకాల కూర్చొని రెస్ట్ తీసుకోండి అంటే, లేదు లేదు అంకుల్ మాకు ఇది ముఖ్యం అంటే దే ఇగ్నోర్డ్ దేర్ బాడీ సిగ్నల్స్ ఆల్సో. ఏమండి ఇప్పుడు కొంచెం మనం కష్టపడితేనండి అట్లీస్ట్ 25 ఏళ్ళకి సక్సెస్ అవుతాం, 30 ఏళ్ళకి అవుతాం, లేకపోతే 40 ఏళ్ళకి నేను అన్ని ఉద్యోగాలు వదిలేసి కౌన్సిలింగ్లోకి వచ్చాను. ఈ ఇంటర్నల్ జాగింగ్కి మనందరికీ తెలిసింది ఒకటే, గట్టిగా నవ్వుతూ ఉంటారు. పొద్దున్నే పార్కుల్లో చూడండి, గట్టిగా నవ్వు రాదండి, కానీ లోపలంతా జాగింగ్ అవుతుందండి. కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి, ముక్కులోంచి నీళ్ళు వస్తాయి. ఎన్ అంటే నరిషింగ్ థాట్స్ అండి. మనం శరీరానికి కావాల్సిన ఆహారం అన్ని రకాలుగాను మనం ఇస్తున్నాం, ఆ న్యూట్రిషన్స్. కానీ మైండ్కి కావాల్సినవి ఏంటి? ఇలాంటి మీటింగులు. సర్వీస్ చేయండి. రోడ్డు మీద ఒక నిరుపేద ఉన్నాడు, అతనికి మీరు ఇవ్వగలిగితే ₹1 2 ఇవ్వండి. మీ దగ్గర ఫుడ్ మిగిలినా ఇవ్వండి. నాకు ఈ ఫుడ్ వద్దు సార్ అన్నాడు అనుకోండి, వాడు రాలే, రిచ్ బెగ్గర్ అనమాట, వాడికి మీరేం చెయ్యక్కర్లేదు. ఈ సత్యసాయి ఆర్గనైజేషన్లో వాలంటీర్గా ఉండేవాడిని ఉద్యోగం లేని రోజుల్లో. నాకు ఫ్రెండ్ ఉండేవాడు రొమేల్ అని, వాడు కూడా చాలా యావరేజ్ స్టూడెంటు. బుక్ చదివాడు, నేను ఎందుకు ఆఫీసర్ని కాలేను. అతని తర్వాత ఎగ్జామ్స్ రాశాడు, ఐఎఫ్ఎస్ అయ్యాడండి. మనకు పోలీస్ పాస్పోర్ట్ ఆఫీసర్గా ఉండేవాడు సిహెచ్ రొమేల్ అని. అంటే
తెలుగువాడే, ఏలూరు ఆయన, చెరుకూరి రోమేల్ అని అతను నేను మీ ఇద్దరం నిరుద్యోగులుగా ఉన్నప్పుడు మాకెవరో చెప్పారు ఇలా సర్వీస్ చేస్తే మీకు ఇది అవుతుంది అని. పైగా సత్య ఆర్గనైజేషన్ వాలంటీర్స్ చెప్పేవారు యూ గో అండ్ డూ సంథింగ్ అని. మేమేం చేసాం, ఆలోచించాం ఏదైనా కొత్తగా చేయాలి. సో మా ఇంట్లో పక్కింట్లో విజయనగర కాలనీలో అందరిళ్ళలో ఉన్న పాత బట్టలు కలెక్ట్ చేసాం. కలెక్ట్ చేసి ఈ పూర్ పీపుల్కి ఇస్తే వాళ్ళు గుళ్ళ దగ్గర, చర్చిల దగ్గర, మసీదుల దగ్గర వాళ్ళు అవి నిజంగా వాళ్ళు వాడుకోరు, వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మచ్చు. డిజర్వింగ్ పర్సన్కి ఇవ్వాలని ఒకరోజు అర్ధరాత్రి ప్రోగ్రాం పెట్టుకున్నాం. 2 గంటలకు లేచి నా స్కూటర్ మీద వాడు వెనకాల కూర్చున్నాడు, మూట పట్టుకుని హ్యాబిట్స్లో అలా తిరుగుతూ రోడ్ల మీద న్యూస్ పేపర్లు పరుచుకుని పడుకుని ఉంటారు కదా, వాడు ఈజ్ ఏ డిజర్వింగ్ ఫెలో. అక్కడ ఆపి వాడికి ఒక చొక్కా, ఒక ప్యాంట్, ఎంత వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసేవాళ్ళండి. అయితే ఇక్కడ మాకు చాలా టచింగ్ పాయింట్ ఏంటంటే, ఒకసారి ఇట్లాగే ఇస్తుంటే ఒకడికి ఒంటి మీద బట్టలు కూడా ఏం లేవు, ఏదో న్యూస్ పేపర్ పెద్దది కప్పుకున్నాడు, అతనికి ఇచ్చాం. బట్టలు లేవు కదా, ఇంకో ప్యాంట్ కూడా తీసుకుంటే, సార్ నాకు ఇవైనా ఉన్నాయి సార్, అక్కడ ఒకడు ఉన్నాడు చూడండి సార్, అతనికి ఏమీ లేదు సార్, మున్సిపాలిటీ పైపులో పడుకున్నాడు, అతన్ని వెళ్ళి చూడండి అన్నాడు. మై గాడ్ అండి, అక్కడికి వెళ్తే ఆకులు పరుచుకుని న్యూస్ పేపర్లు వేసుకుని పడుకున్నాడండి. చూడండి, మామూలు మానవుల్లో సహజంగా తక్కువగా ఉండే ఆ బ్రదర్లీహుడ్ అతనిలో కనపడింది. ఇంకా అది చెప్పాల్సిన పాయింట్ కాదు కానీ బట్ తెలుసుకోవాల్సిన పాయింట్, దిస్ మ్యాన్ ఈజ్ ఏ ముస్లిం సాధువు. ఆ దాంట్లో ఉన్నాయన ఒక సాహెబ్. వాళ్ళకి ఎటువంటి క్యాస్ట్ ఫీలింగ్స్ ఇంకా పేదవారికి కులం ఏముంటుంది, అతనికి ఇవ్వండి అన్నాడు. మేము అతనికి ఇచ్చొచ్చి మళ్ళీ ఇతనికి ఇచ్చాం. ఇది నా జీవితంలో నేను మర్చిపోలేను. రోమేల్ కూడా మేము ఎప్పుడు గుర్తు చేసుకుంటాం. ఇలాంటివి మీకు అవకాశం వచ్చినప్పుడు వెతకండి. మీరు గమనించే ఉంటారు, వాళ్ళు ఎక్కువ మంది బెగ్గర్స్ వాళ్ళు ఏమని అరుస్తారండి, ఏమంటారు, అయ్యా ధర్మం చేయండి అంటే ఏంటంటే, మీరు ధర్మం చేస్తే పుణ్యాలు వస్తాయని కాదు, కిందటి జన్మలో నేను ధర్మం చేయలేదు, ఇప్పుడు మీరు చేయండి ధర్మం. ఈ ధర్మం మిమ్మల్ని వచ్చే జన్మలో కాపాడుతుంది. వచ్చే జన్మ ఉందో లేదో అనేది పక్కన పెట్టండి, ధర్మం చేయడం నేర్చుకోండి, ధర్మం చేయడం నేర్చుకోండి అండ్ హీ ఈజ్ గివింగ్ ఏ లెసన్ టు అస్. ధర్మం చెయ్యండి అన్నప్పుడు మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, యూ హ్యావ్ టు డూ సంథింగ్. లేదంటే మనం ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి చేయి చాచాల్సిన పరిస్థితి.